అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఇంట్లో నుండి బయలుదేరుతుండగా కళ్ళు తిరిగి కింద పడుతుంటే పట్టుకున్నాడు ధీర్ సీతని. ఏమైందని కంగారుగా అడుగుతుంటే ఆమె నుండి సమాధానం రాలేదు. సీత అంటూ ఆమె బుగ్గలు తట్టాడు. సీత, ఏమైందే అని కంగారుగా పరుగున వచ్చింది సావిత్రి. ధీర్ టెన్షన్తో ఆమెను అమాంతం ఎత్తి బెడ్రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి వాటర్ చిలకరించాడు. ఆమె ఫేస్ మీద చిన్నగా కళ్ళు తెరిచింది. ఆమె తల నిమురుతూ ఏమైంది సీత అని కంగారుగా అడుగుతుంటే ఏమోనండి, చాలా నీరసంగా ఉంది అని చెప్పింది. వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు ధీర్. మీరు కాస్త బయట వెయిట్ చేయండి అని తనని చెక్ చేస్తాను అంటూ ధీర్ని బయటకు పంపించి డాక్టర్ సీతని చెకప్ చేసి డోర్ ఓపెన్ చేసింది. కంగారుగా లోపలికి వచ్చారు సావిత్రి ధీర్. తనకేమైంది డాక్టర్ అని ఆతృతగా అడుగుతుంటే తను ప్రెగ్నెంట్, అందుకే నీరసంతో కళ్ళు తిరిగాయి అంటున్న డాక్టర్ మాటకి ఒకసారిగా గుడ్లు పెద్దవి చేసి సంతోషంతో సీతని చూస్తున్నాడు ధీర్. ఇక్కడ సావిత్రి పరిస్థితి కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంగా చెబుతుంటే మీరు చెప్పాల్సింది నాకు కాదు మీ ఆవిడకి అని నవ్వుతూ చెప్పి డైట్ ఎలా ఫాలో కావాలో, స్కానింగ్ ఎప్పుడు చేయాలో వివరాలు చెప్పు మెడిసిన్ రాసిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళడమే ఆలస్యం సీతని చిట్టుముట్టారు. అమ్మ సీత, చాలా సంతోషం తల్లి అంటూ ఆమె పక్కన కూర్చొని బుగ్గపై చేయి పెట్టి నిబరుతూ ప్రేమగా అడుగుతుంటే చిన్నగా నవ్వింది సీత. నువ్వు వచ్చాకే అన్ని సంతోషాలు మాకు దగ్గరయ్యాయి. ఈ సంతోషకరమైన వార్త వినగానే నా మనసు గాలిలో తేలుతోంది సీత. అర్జెంటుగా నోరు తీపి చేస్తాను. నువ్వు అసలు కిందకి రావాల్సిన అవసరం లేదు. కిచెన్లో వంట చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అన్ని పనులు నేను చేసి పెడతాను. నువ్వు జస్ట్ రెస్ట్ తీసుకో అంతే అని సీత నెదుటి మీద ముద్దు పెట్టి కిందకెళ్ళిపోయింది సావిత్రి. స్వీట్ చేసుకొస్తానని తను అలా వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ అయ్యాయి. సీత ధీర్ చేతుల్లోకి చేరిపోయి గిరగిరా తిప్పేశాడు. వదలండి అంటూ కంగారుగా అతని నడుముని చుట్టేసింది. టెన్షన్గా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని అతని ఆనందానికి అవధులు లేవనట్లుగా సీతని ఎక్కువ టెన్షన్ పెట్టకూడదని వదిలిపెట్టాడే గాని ఆమెను అలాగే ఆ రోజు మొత్తం వెతుకోవాలనిపించింది అతనికి. ఇక సీతని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని నుదిటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఐఎమ్ సో హ్యాపీ సీత, నువ్వు వచ్చాక లైఫ్లో చూడలేని ఎన్నో సంతోషాలని నీ ద్వారా చూస్తున్నాను. రియల్లీ ఇంత హ్యాపీనెస్ మునుపెన్నడూ చూడలేదు అంటూ ఆమె ఫేస్ నిండా ముద్దులు కురిపించి మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు. భర్త ప్రేమకి మురిసిపోతూ ఆమె సంతోషం ఆకాశమే హద్దయింది. నిజంగా ఇంత మంచి భర్త, ఇంత ప్రేమని చూపించే భర్తని పొందుతుందని ఏనాడనుకోలేదు సీత. అతను పరిచయమైన రోజు ఎలా ఉన్నాడో ఇప్పుడు అతను చూపించే ప్రేమ ఎలా ఉంది, అవన్నీ గుర్తు చేసుకుంటే మనసు ఉక్కిరిబిక్కిరవుతోంది ఆమెకు. మెల్లగా వాటర్ తాగించి ఈ రోజు నుండి మామ్ చెప్పినట్లుగా నువ్వు ఈ రూమ్ దాటి బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా నేను వచ్చాకే నిన్ను బయటకు తీసుకెళ్తాను. కిచెన్లోకి అస్సలు వెళ్ళకూడదు. ఒక్క పని కూడా నువ్వు చేయడానికి వెళ్ళలేదు. నీకేం కావాలో చెబితే వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఒక ఫోన్ చెయ్యి అంతే. బోర్ కొడితే నాకు కాల్ చెయ్యి, నేను వస్తాను. నువ్వు మాత్రం పని చేస్తున్నట్లుగా నాకు కనబడాలి. తర్వాత పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని సీరియస్గా చెప్పి ఆమెను చూశాడు. నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంది సీత. నేను ఎంత మాట్లాడుతున్నా నువ్వింటే ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఈ ప్రపంచంలో ఇలా అతి కేరింగ్ ఎవరు చూపించలేరేమో. రూమ్లో ఒక్కదాన్నే ఉంటే ఇంత బోరు కొడుతుందో తెలుసా. పని చేస్తే చాలా హాయిగా ఉంటుంది. పని లేకుండా నేను ఉండలేనండి. అదంతా నాకు అనవసరం. నీకు కావాలంటే బుక్స్ తీసుకొస్తాను. రామాయణం, మహాభారతం ఇంకెలాంటి బుక్స్ కావాలో చెప్పు. అలాంటివి డెవోషనల్ స్టోరీస్ అవి చదువుకుంటూ కూర్చో. ఇంకా బోరింగ్గా అనిపిస్తే ఆఫీస్ మానుకొని నీ దగ్గరే వాలిపోతాను. ఏమంటావు అంటుంటే నవ్వింది. మరీ ఇంతలా ప్రేమ చూపిస్తుంటే నవ్వొస్తోందండి. సరే కానీ మనం హనీమూన్ వెళ్ళలేదని డిసప్పాయింట్ అయ్యారా? సారీ అండి అనింది. ఏ మెంటల్ సారీ దేనికి? ఇంతకంటే తీపి గబురు విన్నాక బాధ ఎందుకుంటుంది చెప్పు. హనీమూన్ ఇప్పుడు కాకపోతే మన బుడ్డిగాడు పుట్టిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. అప్పుడే బుజ్జిగాడు అని ఫిక్స్ అయ్యారా?
బుజ్జి తల్లి పుడితే ఏం చేస్తారో? ఇంకా సంతోషం. యాక్చువల్‌గా నాకు పాప పుడితేనే బావుండు అనిపిస్తోంది గానీ, పాపలు ఇప్పుడు డాడీకి ఫేవరెట్ కదా! మళ్ళీ నువ్వు ఒంటరి దానివైపోతావు. నీకోసం బాబుని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అబ్బో! నా మీద అంత కన్సర్న్ ఎందుకులెండి. ఏంటి వెటకారమా? అదేం కాదు. నిజం చెబుతున్నాను అంటున్న సీత మాటలకి నీ ఫేస్ కానీ ఇక రెస్ట్ తీసుకో అంటూ ఆమెను బెడ్ మీదకి చేర్చుతుంటే లోపలికొచ్చింది సావిత్రి. అమ్మ సీత, ఇదిగో ఈ పాయసం తిను అంటూ కోడలి దగ్గరగా చేరువేసుకొని కూర్చుంది. ఇక పడుకున్న సీతని మళ్ళీ కూర్చోబెట్టి ధీర్ చేతులతో స్వీట్ తీసి సీత నోట్లో పెట్టాడు. ముగ్గురు నోరు తిప్పి చేసుకున్నారు. ఈవినింగ్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చిన మౌని హాల్లో అక్క కనిపించకపోవడంతో సరే తన రూమ్కి వెళ్ళింది. డోర్ ఓపెన్గా ఉండడంతో అక్క అని పిలిచింది. ఏటో చూస్తున్న సీత తల తిప్పి మౌనిని చూశాడు. దగ్గరికి వచ్చి ఏమైందక్క, అలా రూమ్లోనే ఉండిపోయావు? ఫీవర్ వచ్చిందా అంటూ ఫోర్ హెడ్ మీద చేయి వేసి చూసింది. అదేం లేదు మౌని. లేదక్క, చాలా నీరసంగా ఉన్నావు. ఎందుకు రూమ్లోనే ఉన్నావు? నీకు త్వరగా పిన్ని అని పిలుచుకునే భాగ్యం దక్కింది అని చెప్పగానే ముందుగా అర్థం కాని మౌని అక్కని తలగోక్కుంటూ చూసింది. ఏంటే, అర్థం కాలేదా అయింది. లేదు అన్నట్లు తలూపింది. నేను ప్రెగ్నెంట్ అనింది సీత. ఒక్కసారిగా సంతోషం ఆమె మోములో. నిజమా అక్క అని అడుగుతుంటే అవును అన్నట్లు తలూపింది. నేను ప్రెగ్నెంట్ అనింది సీత. ఒక్కసారిగా సంతోషం ఆమె మోమలో. నిజమా అక్క అంటూ అడుగుతుంటే అవును అన్నట్లు తలూపింది. నిజంగా చాలా సంతోషంగా ఉందక్క అంటూ ఆమెను హత్తుకుంది మౌని. ఇక ఇద్దరూ కాసేపు ముచ్చట్లు చెప్పుకొని మౌని చదువుకోవడానికి కిందకెళ్తే అప్పుడే ఆఫీస్ నుండి లోపలికి వచ్చాడు ధీర్. ఏంటండి ఈరోజు త్వరగానే ఇంటికి వచ్చారే? అవును, నా ఇద్దరి పిల్లలతో ఆడుకోకూడదా అంటూ బ్యాగ్ సోఫాలో పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. చాలా అలసిపోయాను, నిద్రొస్తోంది. రేపు పెద్ద అప్డేట్ ఇస్తాను కానీ అడ్జస్ట్ చేసుకొని వినండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.